నమస్కారం ప్రజలారా. నేను మొన్నటి నుంచి చెప్తున్నా, దానికన్నా ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మిగిలే ఏకైక అపోజిషన్ అంటే బీజేపీ. అంతో ఇంతో మళ్ళీ వాళ్ళు కూడా పీకీపీ ఓడిసి ఏమో గెలుస్తారు అన్నట్టు ఏముంటది. అంతో ఇంత ఆపోజిషన్ కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చేదంటే బీజేపీ తెలంగాణలో. బీఆర్ఎస్ కథ అయిపోయింది, వాళ్ళతో ఏం కాదని నాకు కలిసిన వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి చెప్తున్నా, కార్యకర్తలకు చెప్తున్నా ఎప్పటి నుంచో. దీన్ని ప్రూవ్ చేసినకి మళ్ళీ ఒకసారి కేసీఆర్ కేటీఆర్ అందరు కలిసి ఒక పని చేసిరు అంటే వాళ్ళకి తెలుసు, కానీ బయట పడకుండా ఇంకో పని చేసిరు. అదేదో మీకు చెప్తా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ ది గజ్వల్, హరీష్ రావు ది సిద్దిపేట్, కేటీఆర్ ది సిరిసిల్ల, కవితమ్మది నిజామాబాద్ ఉమ్మడి డిస్టిక్ అవి ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్సీ అయింది. అది కాకుండా ఆమె జగిత్యాల నుంచి కూడా పోటీ చేద్దాం అనుకున్న రోజులు ఆమె అనుకుంటే, ఇప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీలలో పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అందులో పోటీ చేయకపోవడానికి ముఖ్య కారణం వాళ్ళకి తెలుసు, వాళ్ళ కథ అయిపోయిందని. కేసీఆర్ కి మంచి తెలుసు, ఆడ గనక ఒకళ్ళు బీఆర్ఎస్ పోటీ చేస్తే డిపాజిట్లు రావు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ అది చదువుకున్న వాళ్ళు ఎలక్షన్స్ అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి, డిగ్రీ పూర్తయిన వాళ్ళ ఓట్లే వాళ్ళే చేస్తారు కాబట్టి చదువుకున్న వాళ్ళు ఎలక్షన్స్ దానికి ఏం రావు ఎవరికి, బీఆర్ఎస్ కి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా చదువుకున్న వాళ్ళకి ఈయన ఏమి ఇయ్యలే కదా. చదువుకున్న వాళ్ళకి ఏమి ఇయ్యలే, తెలంగాణలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భరించలే కాబట్టి దాంట్లో ఈయన గుండు సున్నా. ఇది సెకండరీ థింగ్ ఏంటంటే ప్రజలలో మొత్తానికి బీఆర్ఎస్ ని మర్చిపోయారు. ఏదో వీళ్ళు కేసీఆర్ బయటకు వస్తున్నాడు అలా ఏదో మూతపడి చేసుకుంటా ఆ టిల్లుకి దిమాగ్ చిప్ లేని టిల్లుకి ఆయన ఏదో ఉరుకుంటున్నంత మాత్రాన తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నట్టు కాదు అని కేసీఆర్ కూడా తెలుసు. అందుకే నలుగురు మేజర్ లీడర్స్ ఆరెల్స్ అనుకోవాలంటే నలుగురు మెయిన్ లీడర్స్, ఏకైక లీడర్స్ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ వల్ల ఎలక్షన్స్ అవుతున్నప్పుడు కూడా నిలబడతలేరంటే తెలంగాణ ప్రజలకు అర్థమైపోవాలా. బీఆర్ఎస్ తెలంగాణలో బొంద పెట్టేసి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళ నెత్తి మీద కాలు పెట్టి తొక్కితే ఇప్పుడు పాతాళంలో ఉన్నారు, వాళ్ళు దాని నుంచి బయటికి రారు. అంతో ఇంతో ఉన్నదంటే బీజేపీ కాంగ్రెస్ అపోజిషన్ అంతే. ఆయన రవీందర్ సింగ్ అనే ఒక అభ్యర్థి ఉంటాడు, ఆయన బీఆర్ఎస్ ఆయన ఎప్పటి నుంచో పాపం ఎమ్మెల్సీ గురించి అడుగుతారు. ఇప్పుడు ఇస్తాడేమనుకుంటే ఇప్పుడు కూడా ఇవ్వాలి. ఆయన కూడా కేసీఆర్ లెక్కనే నైట్ వేసేటట్టు ఉన్నాడు. ఆయన బీఫామ్ తీసుకునే వేరే పార్టీ నుంచి పెట్టుకునే మాత్రం కేసీఆర్ బొమ్మలు, కేటీఆర్ బొమ్మలు. అంటే పరిస్థితి అట్లా నడుస్తుంది. బీఆర్ఎస్ లోపలే వేసారా వాళ్ళ అభ్యర్థి లేడని. సో ఇంత మేజర్స్ లీడర్ దగ్గర అభ్యర్థి లేకపోవడం మీ అందరికి ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే వీళ్ళ కథ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అనేది క్లోజ్, కాంగ్రెస్ కి ఆపోజిట్ బీజేపీ మాత్రమే.